నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ముందుగా జనాభాకు తగ్గ వాటా ఇయ్యాలట, బీసీలు సహా అందరికీ న్యాయం, కులగణన లక్ష్యం అదే. తెలంగాణలో 92% సర్వే పూర్తయిందట. సామాజిక న్యాయం 3.0గా కార్యక్రమం, దేశానికి దిక్సూచిలా తెలంగాణ. నెహ్రూ ఇందిరా కాలంలో 1.0 అట, ఇందిరా రాజీవ్ హయాంలో సోషల్ జస్టిస్కు 2.0. ఇప్పుడు రాహుల్ ఖర్గే సూచనలతో ముందుకు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు. సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు జనాభాకు తగ్గ వాటా కావాలట. ఇది నిజమేనా? ఈ మనసులోంచి వచ్చే మాటలు కాదు, మంది కోసం మాట్లాడే మాటలు, మందిని సాటిస్ఫై చేయడానికి మాట్లాడే మాటలు తప్ప మనసులోంచి వచ్చే కాదు. ఏ నాయకుడు ఆయన, రేవంత్ రెడ్డి కాదు. నిజంగానే జనాభాకు తగ్గ వాటా ఇవ్వటానికే జనాభా లెక్కలు తీస్తే, మీరు కులగణన చేస్తే, ఇవాళున్న సోకాల్డ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలకు అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇలా పదవులు ఒక్కడే ఉండవు, అన్నీ ఓడతాయి పదవులు. అది రెడ్లు కావచ్చు, రావులు కావచ్చు, కమ్మలు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు. ఎవరైతే క్రీమ్ బ్యాచ్ ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ ఒకటే కాదు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సోకాల్డ్ పార్టీలు ఎన్నైనా కావచ్చు, ఈ పార్టీలో ఉన్న దాదాపు 3-4 దశాబ్దాల నుంచి పెత్తనం చేస్తున్నారు ఈ రాష్ట్రం పైన, పార్టీల పైన. వాళ్ళ పదవులు ఓడతాయి, వాళ్ళ పలుకుబడి తగ్గింది. నిజంగానే మీరన్న జనాభాకు తగ్గ వాటా ఇవ్వాలంటే, ఇవాళ బీసీలు 55% పైగా ఉంటారు. మీరు లెక్కలు తీస్తారు కదా, లెక్కల్లో 55 కదా 60 వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎస్సీ ఎస్టీలు బీసీలు కాబట్టి 85% ప్రజలు ఉంటారు. నిజంగానే వాళ్ళకి తగ్గ వాటా వాళ్ళకి ఇవ్వాలంటే మీరు 20% ఉంటారు, 15% ఉంటారు. మొత్తం రాష్ట్రం కానీ కేంద్రంలో పార్టీ అధ్యక్షులు ఉన్న వాళ్ళే ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మంత్రి పదవులు, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండాలి. మరి జనాభాకు తగ్గ వాటా అంటున్నారు కదా, ఉంటే ఒక్కడు ఉండడు. కాబట్టే వీళ్ళు మనసులోంచి వచ్చే మాట కాదు, మంది కోసం మాట్లాడుతున్నారు. మీరు లెక్కలు తీస్తే మొట్టమొదటగా మీ లెక్కల ప్రకారం రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డే ఉంటాడు. ఎందుకంటే జనాభాకు తగ్గ వాటా అంటే ఆయన వాటా ఎంత ఉంటుంది? ఆయన కులం వాటా 3-4% లేదు. ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎట్లా అవుతారు? ఏ లెక్క ప్రకారం అవుతారు? ఎంతమంది ఉన్నారు బీసీలు? ఇవాళ 2 మంత్రులు ఉండరు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. బీసీల జనాభా శాతం ఎంత? మొత్తం 12 మంది మంత్రివర్గం ఉంటే ముఖ్యమంత్రితో సహా 6 కనీసం ఉండాలి బీసీలు. ఇవాళ ఉన్నారా? మొత్తం 12 మందిలో 10 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఉండాలి. 2 ఉండాలి, రెడ్లు అయితే వెలమలు అయితే ఎవరైనా మిగతా వాళ్ళు. కానీ ఉన్నారా? కమ్మలకు ఒక మంత్రి, బ్రాహ్మణికి ఒక మంత్రి, వెలమకు ఒక మంత్రి. వాళ్ళ శాతం ఎంత? వాళ్ళకి ఇచ్చిన మీరు ప్రపోర్షనేట్ ఏంది? ఇచ్చారా జనాభా తగ్గ వాటా? దేంట్లో ఇస్తారు మీరు జనాభా తగ్గ వాటా? పనిముట్లు, చేతి వృత్తి పనిముట్లు, ఇవన్నీ పనికిరాని ఏదో ఇచ్చి మేము జనాభాకు తగ్గ వాటా ఇస్తామంటండి. దేనికి ఈ వాటా? ఇవన్నీ ఉట్టి మాటలు. జనాభాకు తగ్గ వాటా ఉండదు, మన ఉండదు. ఈ జనాభా లెక్కలు తీసేయి అంతా అబ్బక్కేవారు. హస్తినలో రేవంత్ బిజీ. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, రామ్మోహన్తో భేటీ. 3 కొత్త ఎయిర్పోర్ట్లు కావాలి, ప్రపంచ స్థాయిలో బాపుఘాట్ నిర్మాణం, 222 ఎకరాల రక్షణ శాఖ భూములు ఇవ్వాలి. మంత్రులను కోరిన ముఖ్యమంత్రి, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులట. ఇది బిజీగా ఉండట హస్తినలో రేవంత్ రెడ్డి. రాహుల్ మందలింపు, మతి తప్పిన రేవంత్, నన్ను సైకో అంటావా, నువ్వే శాడిస్ట్వి, ఆదానితో ఒప్పందాలపై చివాట్లు, అందుకే పిచ్చన్ల మాటలు, దావోస్లో నన్ను ఆదాని కలవడం నిజమే, నేను ఇచ్చిన ఫోటోలతో దుష్ప్రచారమా, మీలా అక్రమ ఒప్పందాలు చేసుకోలేదు, తెలంగాణలో మేము అవకాశం ఇవ్వలేదు, మీ అవినీతి గుట్టు ఇప్పుతూనే ఉంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇచ్చినట. రాహుల్ మందలింపు మతి తప్పిందట ఎవరికి? రేవంత్ రెడ్డికి. అందుకే నన్ను సైకో అంటుండు, నువ్వే శాడిస్టు రాబాయి అని చెప్తుండు. రాహుల్ ముందు తిట్టి చివాట్లు పెట్టి ముందు ఆ 100 కోట్లు ప్రకటించు, వానికి ఇస్తున్నట్టు చెప్పి. అసలు ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, 100 కోట్లు ఇచ్చిందేమో అక్టోబర్లో చెక్కు. మరి చెక్ ఇస్తే జనరల్గా ఏదైనా ఎప్పుడైనా ఏం జరిగింది, చెక్ ఇచ్చిన తెల్లారో 2వ రోజు 3వ రోజు అకౌంట్లో వేసుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటారు. మరి అసలు ఆ చెక్కు డమ్మీ చెక్ ఎందుకు ఇచ్చిండు? నెలల తరబడి ఎందుకు డిపాజిట్ చేయలే? మరి ప్రజలు చూడటానికే చెక్ ఇచ్చినట్టు క్రియేట్ చేసి లోపల ఏమైనా జరిగిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు చెక్ ఇస్తే 100 కోట్ల రూపాయల సంబంధించి వెంటనే ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదో యూనివర్సిటీ ఉంది కదా, స్కిల్ యూనివర్సిటీ, అందులో జమ చేయాలి, డిపాజిట్ చేయాలి. చెక్కు డిపాజిట్ చేయకపోవడానికి ఉన్న ఆంతర్యం ఏంటి, దాని వెనుకున్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ. 100 కోట్లు ఇచ్చిండు విరాళం, ఎమ్మటే జమ చేసుకోవాలి కదా.
జమ వేసుకుంటే ఇలా మళ్ళీ తిరిగి చెక్ ఇవ్వాలి. కానీ ఏమంటుండు, మీ చెక్కు మాకొద్దు, మీ డబ్బులు మాకొద్దు, తిరస్కరిస్తున్నాం అంటుండు. ఇప్పుడు తిరస్కరించడం ఏంది? ఎప్పుడో నెల క్రితం ఇచ్చిన చెక్కు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయాలి? అసలు ఆ చెక్కు నిజమైన చెక్కా, డమ్మీ చెక్ ఇచ్చి ఫోటోల కోసం చెక్ ఇచ్చారా? వాళ్ళు డమ్మీ చెక్కే ఫోటోల కోసం ఇస్తే అసలు చెక్ ఎప్పుడు ఇచ్చారు? అసలు చెక్కి డమ్మీ చెక్ ఎంత గ్యాప్ ఎందుకు? అసలు ఈ చెక్కు 100 కోట్లకి ఇంకా ఎన్ని వందల కోట్ల వ్యవహారం ఉంది? ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏదో రాహుల్ గాంధీ మందలు ఇచ్చిన కాబట్టి బయటకు వచ్చి 100 కోట్లని డబ్బులు మాకు వద్దు, తిరస్కరిస్తున్నాం అంటే ఉట్టినే పోదు కదా. దిలావర్పూర్లో ఇథనాల్ మంటలట, ఇథనాల్ ఫ్యాక్టరీ తరలించాలని భారీ ధర్నా. 4 గ్రామాల ప్రజలు రాస్తారోకో, రోడ్డుపైనే వంట వరపు, వాహనాల దారి మళ్లింపు, నచ్చ చెప్పడానికి వచ్చి ఇరుక్కపోయిన లేడీ ఆఫీసర్. సీఎంఓకు రైతుల డిమాండ్ నివేదిస్తామన్న కలెక్టర్. అర్ధరాత్రి దాటాక ఆందోళన. నిర్మల ఆర్డీఓ నిర్బంధం. 6 గంటలకు పైగా కారులోని అధికారిని. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసుల సాయంతో బయటకు కారుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. పరిస్థితి ఉద్రిక్తం, భారీగా మోహరించిన పోలీసులు. మొత్తానికి లగచర్లది మరొక ముందే నిర్మల్ దగ్గర, ఇది నిర్మల్ ఆర్డీఓ, ఆమె నిర్బంధాలు చిక్కుంది. 6 గంటల పాటు కారులో నిర్బంధించారట. ప్రజల ఆగ్రహం అట్లుంది. ఇథనాల్ కంపెనీని తీసుకుపోయి ప్రజల మధ్యలో పెట్టి ప్రజల జీవితాలను నాగం చేస్తున్నట్టు వాళ్ళుకుంటారా? తీసుకొచ్చి బంజారాహిల్స్లో పెట్టండి, జూబ్లీహిల్స్లో పెట్టండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళు, వాళ్ళ ఇళ్ళ మధ్యలో పెట్టుకోండి, పెడతారా? అంటే పేద ప్రజలు, అడవి ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు, అమాయక ప్రజల మధ్యలో తీసుకుపోయి ఇథనాల్ కంపెనీ పెట్టి ఆ వాసనకి ఎవరిని చంపాలని, ఆ కాలుష్యాన్ని ప్రజల మీదకి వదిలి ప్రజలను చంపాలనే, ప్రజలు జబ్బుల బారిన పెడితే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడాలనే, ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మళ్ళీ మీరు సోకాళ్ళు ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ పేరుతోని మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు హాస్పిటల్ పెడతారు. ఆ హాస్పిటల్లో దోపిడీ చేసుకోవాలనే. ఎవరి కోసం ఇది ఇథనాల్ కంపెనీ? దేనికి ఉపయోగపడుద్ది? ప్రజల జనజీవన శ్రమతి మధ్యలో పెట్టి వాళ్ళని ఆగం చేస్తే రోడ్ల మీదకి వచ్చారు. పాపం వంట వార్పు చేసి కొన్ని గంటల పాటు రోడ్ల మీదనే ఉన్నారట. నిర్బంధించారు అధికారిని వస్తే కూడా, సమన్వయం మాట్లాడటానికి వస్తే. మొత్తానికి పోలీసుల సాయంతో ఆమె 6 గంటల తర్వాత బయటికి పోయిందట. ఇది అర్ధరాత్రి దాటాక ఆందోళన విరమించారట. కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నేను అన్నాడట. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్. కొత్త ఎయిర్పోర్ట్లకు పర్మిషన్ ఇవ్వండి, మామునూరు విమానాశ్రయం పనులకు అనుమతి ఇవ్వండి, పాలవంచ, అంతర్గామి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు కూడా మంజూరు చేయండి అని నిన్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మన ఈయన బట్టి విక్రమార్క, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా పోయి కలిశారు రాజ్నాథ్ సింగ్ని. రక్షణ శాఖ మంత్రి మామనూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి అని. దాంతోపాటు అంతర్గామి, ఆదిలాబాదు, పాలవంచ కూడట. ఇది ఒక వార్త. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా అవుతుందట. ఈ రేసు కేసు ఫైలు పెండింగ్పై అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నారని అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్లో డిస్కషన్. రాజ్భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉద్కంఠ. గవర్నర్ సహకరించినట్లే అని కూడా అనుకుంటున్నారట. గవర్నర్ నెల అయింది లెటర్ ఇచ్చి ప్రభుత్వం. కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి లెటర్ ఇస్తే ఆయన కాగితాన్ని అన్న పెట్టుకుండట. మరి ఢిల్లీ నుంచి ఆదేశాలు రాలేదా ఏం తెలియదు, లేదంటే దాంట్లో బేస్ లేదు. కానీ మొత్తానికైతే గుస్సా అవుతుందట కాంగ్రెస్. అన్నమా ఇషమా మాగనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్. 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు. 10 రోజుల వ్యవధిలోనే రెండోసారట. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో దాదాపు 40 మంది స్టూడెంట్స్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే ఇది రెండవ ఘటన కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే ఇదే పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో సీఎం సీరియస్ అయ్యాడు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పలుమార్లు మాగనూరు వెళ్లి విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరికి సోకాజు నోటీసులు సైతం జారీ అయ్యాయి. ఇది విచిత్రంగా ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడ జరగలే, ఆ మాగనూరులో జరుగుతుంది. ఆల్రెడీ 10 రోజుల క్రితం 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయింది. మళ్ళీ 10 రోజులలో మళ్ళీ 40 మంది ఫుడ్ పాయిజన్ అట. మరి నిజంగానే ఆడేమైనా కుట్ర జరుగుతుందా? ఎవడన్నా వంట చేసే వాళ్ళ మధ్యలో ఆధిపత్య పోరు, లేకపోతే ఎంప్లాయీస్ మధ్యలో ఆధిపత్య పోరుతోని ఎవరైనా బదనాయం చేయడానికి అందులో ఏమైనా కలుపుతున్నారా తెలవట్లేదు. కానీ ఆ యాంగిల్లో విచారణ చేయాలి వాస్తవంగా. ఎందుకంటే 10 రోజుల వ్యవధిలోనే దాదాపు చాలామంది ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేశారు, డీఓని ట్రాన్స్ఫర్ చేశారు, హెచ్ఎంని సస్పెండ్ చేశారు.
ఇవన్నీ జరిగాక కూడా ఇంత భయంలో ఉండాలి వాస్తవంగా. ఇష్యూ ఇంత రాష్ట్ర వ్యాప్తంగా జరిగాక, ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాక మళ్ళా జరిగింది అంటే దాంట్లో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది కూడా ఆలోచించాలి. కావాలని వంటకాలలో ఏమైనా కలిపి కొంతమంది కుట్ర చేస్తారా ప్రాపగండా కోసం, లేదా వాళ్ళ మధ్యలో ఆధిపత్యం కోసం, వాళ్ళ మధ్యలో ఉన్న కోల్డ్ వార్ గొడవల కోసం జరుగుతుంటాయి కొన్నిసార్లు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్కో, వండే వాళ్ళకో, లేదా పంచాయతీలు ఉంటాయి. దాన్ని మరి పిల్లల మీద రుద్ది వాళ్ళ జీవితాలను ఆగం చేస్తారా అనేది కూడా ఆ కోణంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 10 రోజుల్లో జరగడం అనేది అంత లాజికల్గా లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లల్ని ఉంచుతారా? వాంకిడ్లో బాలిక మరణంపై విషాదకరం. ఈ పరిస్థితి పాలకులే కారణమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవం ఇది. ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లలను ఉంచుతారని, నాయకుల పిల్లలను ఉంచడం కాదు, అసలు ఆ ఛాయలకు కూడా పోనీరు, ఆ కాంపౌండ్లోకే పోనీరు. ఉంచటం తర్వాత దేవుడెరుగు, ముందు ఆ కాంపౌండ్లో పోయి 1 గంట సేపు హాస్టల్లో గడిపే సాహసం కూడా నాయకులు పిల్లల్ని చేయనీరు. అక్కడికి ఎందుకు పోతారు, అంత స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, లేకపోతే వాళ్ళ మురికి నీకంటిద్ది అని దూరంగా తీసిపోయే పరిస్థితి. ఎందుకంటే కారులలో తీసేవాళ్ళు, ఏసీలలో ఉండేవాళ్ళు. నాయకుల పిల్లలు నిజంగానే అదే ప్రభుత్వ హాస్టల్లో ఉండే పరిస్థితి ఉంటే ప్రభుత్వ హాస్టల్ అట్లా ఎందుకు ఉంటాయి అట్లా ఉండవు. ఆయన బీసీ కమిషన్ చైర్మన్ చాలా నిర్భయంగా మాట్లాడి కుండ బద్దలు కొట్టినాడు. వాస్తవం మాట్లాడండి ఆయన నిరంజన్ గారు. ఇది వాస్తవమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల పిల్లలు ఉండుంటే ఇవాళ దానిపైన ప్రత్యేకంగా అజమాయిషి అవసరంలో ఇట్లాంటి ఫుడ్ పాయిజన్లు కావు. ఉండరు కాబట్టి అవుతున్నాయి. అది మన వర్గాలకు సంబంధించి కాదు, మన పిల్లలకు సంబంధించి కాదు కాబట్టి అని వాళ్ళు దాని మీద సమీక్ష చేయట్లేదు. ఇంకోటి, ఒకే ఒక విద్యార్థినట ఏడాది ఖర్చు 12,84,000 రూపాయలు పెడతానట. విధుల్లో ఓ టీచర్ సహా 2 సిబ్బంది. ఒక్క స్టూడెంట్ కోసమే మధ్యాహ్న భోజనం. నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి అట. ఒకే ఒక్క స్టూడెంట్ ఉందట, ఒక్క అమ్మాయి. 12,84,000 రూపాయల్లో ఒక్క నెలకు ఖర్చు పెడతారు. ఉన్నది ఒక్క అమ్మాయి. మరి అక్కడ ఉన్న ఎంఈఓకి సోయి లేదా, డిఈఓకి సోయి లేదా, మరి అక్కడ ఉన్న కనీసం గ్రామం వాళ్ళకి కానీ కనీసం అడిగే సాహసం లేదా తెలియదు. కానీ ఒకే ఒక్క స్టూడెంట్కి 12,84,000 రూపాయలు ఒక నెలకు ఖర్చు పెడుతుంటే మరి ఏం చేస్తుంది యంత్రాంగం? మరి ఆ అమ్మాయిని తీసిపోయి ఇంకొక దగ్గర పక్కనున్న వేరే విలేజ్లలో ఉన్న స్కూళ్ళల్లో పెట్టి ఆ అమ్మాయికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చో ఒక వెహికల్ అని పెట్టవచ్చు అవసరం అయితే, నెలకు ఒక 3,000 ఇచ్చి ఆ వెహికల్లోని డ్రాపింగు పికప్ చేసుకోవచ్చు. ఈ 12 లక్షల ఖర్చు పెట్టేది ఉండదు కదా. ఈ కనీసం సోయి డిఈఓకి, ఎంఈఓకి లేకపోతే ఏం చేస్తారన్నట్టు వ్యవస్థ? ఒక విద్యార్థినేనట. ఆమెకు ఒక అటెండరు, ఒక మధ్యాహ్న భోజనం వండే వంట మాస్టరు, టీచరు, వీళ్ళందరూ కలిపి జీతాలు ఇచ్చేదానికి 12 లక్షలు అవుతున్నాయట సంవత్సరానికి. ఇది ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో జరుగుతుంది. ఇందాక బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు అన్నట్టు ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ళల్లో నాయకుల పిల్లలు చదువుతారా ఉంటారా అంటే ఉంటే ఈ పరిస్థితి ఉండదు, ఇట్లా ఉండదు. అక్కడ ఊడు చదివేటోడు లేక, ఆ స్కూల్కి పంపేటోడు లేక ఆ ఊరోళ్ళు ఎవరు పంపట్లేదట, ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు. ఒక్క అమ్మాయి వస్తే ఆ అమ్మాయి కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు. మరి ఆ ఇది ఖమ్మం జిల్లా వైరా మండలంలో నారపనేనిపల్లి అట. మరి ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి డిఈఓకి సోయి లేదా, డిఈఓ నిద్రపోతుండా, మరి ఆ వైరా మండలం ఎంఈఓ నిద్రపోతుండా, ఏం చేస్తుండో తెలియదు. ఒక్క విద్యార్థినే ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ 12 లక్షలు పెట్టే బదులు నెలకు ఒక 1,000-2,000 ఖర్చు పెడితే ఒక 30,000-40,000 ఆ అమ్మాయికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి తీసిపోయి పక్కన ఉన్న గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకో అంటే ఎంత బాగుంటుంది. ఈ ఖర్చు దబ్బిది టీచర్ పోయి అక్కడ చెప్తారు కదా. అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాబట్టి మాకే సంబంధం అన్నట్టుంది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు వ్యవహారం అయింది ఇవాళ. ఇది వైరా మండలం, ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి అట. రైట్. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ. అబద్ధాల సీఎం ఆదానికి దాసోహం. కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్ కార్పెట్ పరిచిండట. రాహుల్ గాంధీ తిట్టతో రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్. అందుకే మాపై అడ్డగోలుగా అబద్ధపు మాటలు. కేంద్రం నిర్వాహకాలను చూపి మాపై నిందల. ముఖ్యమంత్రి అసత్యాలను మీడియా ప్రశ్నించాలి.
ఆదానితో కట్టిఫ్ అన్నట్టు సీఎం కటింగ్ ఇస్తుండు. చందానే కాదు ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిండు. ఆ అబద్ధాల సీఎం అదానికి దాసోహం. మేము కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే అదానికి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించిండు రేవంత్ రెడ్డి అని చెప్తుండు. మళ్ళీ ఫుడ్ పాయిజను మాగనూరు స్కూల్లో వారంలో 3వ ఘటన 40 మందికి అశ్రద్ధ అంత్యక్రియలపైన ఆంక్షల అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి ఇథనాల్ మంటలు మరలా వడ్డ దిలావర్పూర్ పరిశ్రమ వద్దని NH-61పై అర్ధరాత్రి దాకా ఆందోళన. ఆర్డీఓ వాహనానికి నిప్పు. నచ్చజెప్పేందుకు వచ్చిన ఆర్డీఓను గౌరవ చేసిన మహిళలు తిరిగి వెళ్తుండగా కారులోనే 6 గంటల పాటు నిర్బంధం. ఇది దిలావర్పూర్కు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు గొడవ పడుతున్న పరిస్థితి. పునరావాసం తర్వాతే ప్రక్షాళన. మూసీ కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేతలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పట్టా శకము భూముల్లోని వారికి పరిహారం ఇవ్వాలి. కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ భాస్కర్ రెడ్డి. పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు మూసీ ప్రక్షాళన చేయాలి తప్ప అడ్డగోలుగా చేయడానికి లేదు. కానీ ప్రక్షాళన చేయండి. చేసేటప్పుడు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయండి తప్పనిసరిగా అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసిందట. కాట కలుస్తుందా అంటే స్థానిక ఎన్నికలలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కాట కలుస్తుందని అంటుంది. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై గందరగోళం. అచేతనంగా డెడికేటెడ్ కమిషన్, సంబంధం లేకుండా బీసీ కమిషన్ పర్యటనలు, హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రకటనలు, కమిషన్ల ప్రమేయం లేకుండా ప్లానింగ్ సర్వే, ఎవరేం చేస్తున్నారో తెలియని అయోమయం. డిసెంబర్ 9లో ఒక నివేదిక ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు. లేకుంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు గల్లంతే. ఒక రకంగా ఈ బీసీ కులగన్న అని చెప్పారు. గందరగోళం అయోమయం. మీరు చెప్పిందేం బీసీ కులగన్న అంటున్నారు, ఆడికి పోయి సమగ్ర కుటుంబ సర్వే అంటున్నారు. మరి సమగ్ర కుటుంబ సర్వేకి కులగన్నకి చాలా డిఫరెన్స్ ఉంది. దీనిపైన ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు అడిగే ఇన్ఫర్మేషన్ కులగన్న కోసం అడిగినట్టు లేదు. మీకు ఏమేమి స్కీములు వస్తున్నాయి వాటిని కడి చేస్తాం అని అడిగినట్టుంది. ఇది ఒక వార్త. రైట్. సాక్షి విశ్వబంధు భారత్కు రాజ్యాంగమే పునాది. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఘనతలు సాధించాం. కలిసికట్టుగా పనిచేస్తే సంవిధాన ఆశయాలకు మరింత బలం అని నరేంద్ర మోడీ చెప్తుండు. రాజ్యాంగమే పునాదట. దేశ ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే పునాది రాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అన్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం హాజరైన ఎంపీలు. ఇది జాతి కరదీపిక అని మోడీ చెప్తుండు. ఇది ఒక వార్త. యాసంగి పెట్టుబడి ఎట్లా? దాదాపుగా పూర్తి కావచ్చిన వానాకాలం కోతలు. నవంబర్ 1వ తేదీ నుంచి మొదలైన యాసంగి సీజను. చాలా జిల్లాల్లో దుక్కులు దున్ని నారు పోస్తున్న రైతులు. రైతు భరోసాపై అస్పష్టత. రైతులకు తప్పని పెట్టుబడి తిప్పలు. పూర్తిగా రుణమాఫీ, బ్యాంకుల నుంచి అందని కొత్త రుణాలు. పంట పెట్టుబడుల కోసం మళ్ళీ ప్రైవేట్ అప్పులు బాట పట్టాల్సిన దుస్థితి వస్తుందనే ఆవేదన. యాసంగి పెట్టుబడి ఎట్లా అని రైతులు ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా వానాకాలం పడ్డప్పుడే ఎదురు చూశారు. జూన్ నెల రాలా కొత్త ప్రభుత్వం ఇస్తుందేమో అనుకున్నారు. మళ్ళీ డిసెంబర్ వచ్చింది, యాసంగి కూడా స్టార్ట్ అయింది. దుక్కులు దున్నుతారు. పెట్టుబడి సాయం వస్తుందా రాదో తెలియదు. వస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు. తెలవని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారట. మొత్తానికి అయితే ప్రైవేట్ అప్పులు బాట పట్టాల్సిన పరిస్థితి మళ్ళీ స్టార్ట్ అయింది అని రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వంలో అయితే చలనం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఢిల్లీకి, హైదరాబాద్కి తిరుగుతున్నారు. మరి ఎందుకు తిరుగుతున్నారు, ఏం ఉపయోగం అర్థం కావట్లేదు. ఇది ఒక వార్త. వెలుగు పేపర్. మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలుపెట్టినాం. రాహుల్ గాంధీ చెప్తుండు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాం. సంవిధాన రక్షక అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత చెప్తుండు. మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం అంటుండు. చెయ్యండి. కులగణన చేసి ఆ లెక్కల ప్రకారం జనాభాకి అనుగుణంగా వాటా ఇవ్వండి. పదవులలో, రాజకీయ పదవులలో, ప్రభుత్వ పదవులలో, రిజర్వేషన్లలో అన్నిట్లలో మీరు వాటా ఇస్తే ఆ కులగణనకు అర్థం ఉంటుంది. మేము కులగణన చేస్తాం, ఎవరు ఎంతమంది ఉన్నారో చెప్తాం, కానీ జనాభాగా తగ్గ వాటా ఇయ్యం. మళ్ళీ వాటా
ఎవడైతే పెత్తనం చేస్తానో వాడినే ఉంచుతాం, కానీ మీకు లెక్కలు అయితే చెబుతాం అంటే ఆ లెక్కలతోనే ఉపయోగం లేదు, ఆ లెక్కల వల్ల ఒరిగేది లేదు. లెక్కలకు తగ్గట్టు జనాభాకు తగ్గట్టు వాటా ఇస్తే ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అది చేస్తారా మరి చూడాలి. సన్నాసిని కలెక్టర్గా పెట్టినట సిరిసిల్ల కలెక్టర్పై నోరు బారేసుకున్న కేటీఆర్. వీళ్ళ నాటకాలు ఎన్ని రోజుల్లో చూస్తాం, నేను అంత మంచివాడిని నేను కాదు, అది చేస్తున్న కలెక్టరు పోలీసులు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చిన ఇంటర్కి కూడా పీకలేరంటూ కామెంట్లు. కేటీఆర్ ఇది అహంకారంతో మాట్లాడిన మాటలే. జిల్లా కలెక్టర్ను సన్నాసి అంటావు. మీరు 10 ఏళ్ళు మంత్రిగా చేశారు, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు, మీ దగ్గర కూడా ఎస్పీలు కలెక్టర్లు పనిచేశారు. కొంతమంది కలెక్టర్లు అయితే కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు కేసీఆర్కి కాళ్ళు మొక్కిన వాళ్ళు, మరి వాళ్ళని ఏమనాలా? సన్నాస కలెక్టర్ అంటే మీ మాట వినకపోతే మీ మాటను పాటించకపోతే సన్నాస. ఈ అహంకారమైన రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చిన ఇంటర్కి కూడా బేకలేరు. ఎందుకు ఈ మాటలని? నేనంత మంచివాడు కాదని. మంచివాడు కాదే ఏం చేస్తారు? అంటే మంచివాడు కాదంటే ఏం చేస్తారు? చంపేస్తారా? ఈయన ఒక రకంగా బెదిరించినట్టు మాట్లాడుతుంటే కేటీఆర్ సన్నాసిని కలెక్టర్గా పెట్టిండట. మరి అదే కలెక్టర్లతో మీరు పరిపాలన చేశారు 10 ఏళ్ళు. వాళ్ళందరూ ఏమనాలా? వాళ్ళని ఏమనాలి మరి? మీ హయాంలో కలెక్టర్లుగా పనిచేసి మీ కింద పనిచేసిన అధికారులు ఏమనాలి? ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. మూసీలో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, నదీ గర్భంలో నిర్మాణాలకు మినహాయింపులొద్దు, నదులు చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులు, వాటి భూములను ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించినా ఎలాంటి చట్టబద్ధత ఉండదు, భూమి పొందిన వారికి హక్కులు సంక్రమించవు, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు, ఇళ్లు కోల్పోతున్న వారిపై సర్వే చేయండి ముందు అని చెప్పి హైకోర్టు చెప్పింది. మూసీలో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలకు అసలు ఎట్లాంటి మినహాయింపులు లేవు, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టండి, అది సమాజానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి, నదులు చెరువులు సమాజం ఉమ్మడి ఆస్తులని హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు వచ్చే ఏడాది జనగణనలో కులగణన చేర్చాలి, ఇందుకోసం రాహుల్ గాంధీ చేసే పోరాటానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జనగణన జరిగింది. ఆ జనగణనలో కులగణన కూడా చేయాలి, దాంతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా కులాలు ఏ కులానికి ఎంతమంది ఉన్నారో చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతుండు. దానికి రాహుల్ గాంధీ చేసే పోరాటానికి పూర్తి మద్దతు తెలంగాణ పక్షాన ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.